ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కూడా స్పందించరు. 1000 అడుగులు గొయ్యి తీసి జగన్మోహన్ రెడ్డి గారిని పాతేయాలని అచ్చెన్నాయుడు అంటారు, సైకో అంటారు, మెంటల్ అంటున్నారు, పిచ్చోడు అంటున్నారు, ఇష్టానుసారం వాగుతున్నాడు అచ్చెన్నాయుడు. మరి దీనికి ఎవడు స్పందించడు, ఎవడు ఖండించడు. ఎవడి స్వార్థం ఆడిది, ఎవడి రాజకీయం ఆడిది, ఎవడి బ్రతుకాడిది. మధ్యలో రైతులు నరకం చూస్తున్నారు. కాబట్టి ఒక తటస్థుడిగా, ఒక స్వతంత్రుడిగా ప్రశ్నించాలని ఇవన్నీ నేను ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని గట్టిగా నిలదీస్తున్నాను. నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి భావోద్వేగంతో మాడి డైలాగ్స్ చెప్తే ఇక్కడ ఎవరు ఖాతరు చేయరు. పని జరగాలి, జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రజల నుంచి రాజకీయంగా తీవ్రమైన ప్రతిఘటనలు వస్తాయి. రైతులందరూ కూడా ఆందోళన చేయక తప్పదు అని నేను మంత్రి అచ్చెన్నాయుడికి మళ్ళీ హెచ్చరిస్తున్నాను. వెంటనే రైతులకు కావాల్సిన ఏర్పాట్లు యూరియా ఇవ్వండి. ప్రొక్యూర్మెంట్ గురించి కూడా ఇప్పుడే రెడీ చేయండి. ప్రొక్యూర్మెంట్కి టైం దగ్గర పడుతుంది. అసలు ధాన్యాన్నింటినీ కొంటారా, కొనరా? కొంటే ఎంత ధరకు కొంటారు? ఇక్కడ 10 లక్షల టన్నులు పండాలి. అసలు మీరు చేసిన దౌర్భాగ్యానికి పంట కూడా ఈ సంవత్సరం తక్కువ వచ్చినట్టుంది. 5-6 లక్షలు కూడా వచ్చినట్లేదు. మరి వచ్చిన పంట మీద కొంటారా? ఎప్పుడు కొంటారు? ఎప్పట్లో కొంటారు? ఇవన్నీ జరగాలి. ప్రొక్యూర్మెంట్ డేట్స్ కూడా ప్రకటించాలి. సమయం దగ్గర పడే ముందు చర్చలు జరగాలి. ఇది ఆగస్టు నెల, సెప్టెంబర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడే చర్చలు జరగాలి. దీన్ని కూడా మీరు ఇప్పుడు కాలయాపన చేసి ప్రొక్యూర్మెంట్ కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా నాకు కనబడుతుంది. వీటిపైన తగిన ఏర్పాట్లు చేయాలని, వెంటనే సమస్యల పట్ల స్పందించాలని, వాటికి తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో కూడా తెలియదు. కేంద్ర మంత్రి ఎవరో కూడా తెలియదు. జిల్లాకి రారు, మాట్లాడరు, ఫ్లైట్స్ యాక్సిడెంట్ అవుతాయి, చిత్తశుద్ధి లేదు. తన శాఖలోనే చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చిత్తశుద్ధి లేదు. జిల్లాలో అతలాకుతలం అయిపోతుంది, రైతుల ఆర్తనాదాలకు మిన్నొట్టుతున్నాయి. మరి సెంట్రల్ మినిస్టర్ పట్టించుకోడు. 2 శాఖలు కూడా ఒకే ఇంట్లో ఉండడం గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. మాకెవడరా పీకేదని అంటున్నారు, ఏమైతే తంతామంటున్నారు, కేసులు అంటున్నారు, జైల్లో వేస్తామంటున్నారు. 2 ఒకే ఇంట్లో ఉండటం ఈ శ్రీకాకుళం జిల్లాకు వచ్చినటువంటి కర్మ, ఇది దౌర్భాగ్యం. ఇది ఈ పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను కూలంకషంగా తెలియజేస్తున్నాను. వెంటనే చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాను. నమస్కారం.